పేస్ట్ అయిపోయింది ఏమండి, పేస్ట్ అయిపోయింది. పిల్లల్ని వేస్తే కష్టం అవుతుంది. కొంచెం మెల్లి పేస్ట్ తీసుకొని ఆ షేవింగ్ పెరిగిపోయింది కదా, షేవింగ్ చేసుకొని రండి. ఇగోండి పేస్ట్ మొన్ననే తీసుకొచ్చింది. మీరు తెచ్చి 15 రోజులు అయిందండి. 15 రోజుల నుంచి నడిపిస్తున్నాం కదా, అయిపోయింది, మొత్తం అయిపోయింది. చూడండి, వెళ్ళి తేపండి, టైం అవుతుంది స్కూల్ కి. ఏం చేస్తుండ్రండి? చూడు ఏం చేస్తాను. మేము అంతా నొక్కి నొక్కి తీసినామండి, ఇంకా ఏమొస్తుందండి అలా? వస్తుందండి, ఒక రోజు కన్నా వస్తుందండి. ఎందుకండి వేస్ట్ చేస్తారా డబ్బులు? ఇది వచ్చింది కదా అండి. ఇప్పుడు రేపు తెస్తారా మరి? రేపు తెస్తారు. ఇది రేపు ఈ రోజు మొత్తం వాడుకోవాలా? వాడుకో. సర్లేండి, రేపే తీసుకురండి. ఫస్ట్ అయితే షేవింగ్ చేసుకొని రాపండి. షేవింగ్ చేసుకొని టమాటాలు తీసుకొని రండి. కూరగాయలు ఇంకేమైనా ఉంటే తీసుకొని రండి. వెళ్ళండి. సరే, ఇప్పుడే వస్తాను. లక్ష్మి వచ్చారా? రండి. ఏంటండి టమాటా షేవింగ్ చేసుకోలేదు? షేవింగ్ కి వెళ్ళిండ్రు కదా. బ్లేడ్ ప్యాకెట్ తెచ్చుకున్నా, ఒక 1 year వస్తుంది. బ్లేడ్ ప్యాకెట్ తెచ్చుకున్నా, ఒక 1 year వస్తుంది. 1 year ఏంటి? బ్లేడ్ ప్యాకెట్ ఏంటి? సరిపోతుందిలే. మళ్ళీ షాప్ అయినాక 50 రూపాయలు పెట్టడం ఎందుకు ఒక షేవ్ కి? అదే 10 రూపాయలు పెడితే 1 year వస్తుంది. ఓ, మీరే చేసుకుంటారా? కూరగాయలు తెమ్మన్నా కదా, ఏంటి టమాటా ఒకటే తెచ్చిరు? టమాటా రేటు తక్కువ ఉందని చెప్పి టమాటా తీసుకొచ్చిన. సర్లే, ఒక్క రోజుకి సరిపోతుంది. కాదు, వారం రోజులు రావాలి. వారం రోజులు టమాటా ఏం చేస్తామండి? ఒక రోజు పచ్చడి, ఒక రోజు పప్పు, ఒక రోజు చారు, అన్ని టమాటా తోటే చేసేసి. రోజు టమాటానేనా? రేటు తక్కువ ఉంది, సరిపోతుంది. సరే, పాల ప్యాకెట్ తెచ్చిరా? పాల ప్యాకెట్ కాదు, బటర్ మిల్క్. అది ఇది ఒక్కటి ఎవరికి సరిపోతుందండి? ఒకటే, ఇంత పెద్ద నీళ్ళు తీసుకో, ఇంత సర్వలో నీళ్ళు తీసుకో, దానిలో పోసేసి అందరు కలిపి పోసి ఇచ్చేయి. ఇది దాంట్లో కలిపేయాలా? వాటర్ లో అందరం తాగుదామా? బిందెలు వద్దండి? వద్దు, చిన్న సర్వ సరిపోతుంది. ఏంటో అండి మీ పిసినారంతో నాకైతే బెజార్ వస్తుందండి. ఏం చేస్తుండ్రండి? ఏం లేదు, లైట్లు బంద్ చేయి ఫస్ట్. అక్కడ ఇక్కడ అన్ని లైట్లు ఆన్ చేసి పెడతావు. ఆఫ్ చేసి పెట్టినండి. చెప్పు. ఏం లేదు, పిల్లలకి సెలవులు వచ్చినాయి కదండి, ఏమన్నా అక్కడక్కడ తీసుకెళ్దామా, పిల్లల్ని తిరుగుదామా అనేసి అంటున్నాండి. ఎక్కడికి తీసుకెళ్తావు? చాలా రోజులు అయింది కదా, అందరూ వాళ్ళు వీళ్ళు బయటికి వెళ్తుర్రు అంటుండ్రు పిల్లలు. మనం కూడా ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పేసి అంటున్నాండి. సరే, వెళ్దాంలే. సరేనా? సరే. ఓకే, ఎప్పుడు వెళ్దామండి? ఈవినింగ్ వెళ్దాం. ఈవినింగేనా? అంత జల్దా? సరే. అవును, ఇంతకి ఎక్కడికి వెళ్దామండి? ఎన్ని రోజులకి బట్టలు పెట్టాలా? బట్టలు ఎందుకు? ఒక రోజు వాకింగ్ తిరగడానికి. ఈవినింగ్ అట్లా పోతే అయిపోయి. వాకింగా మీరు అన్నది? అవును, నేను వాకింగ్ గురించి అంటలేను, బయట గురించి అంటున్నా. రోజు ఒక అర్ధగంట అట్లా తిరిగి వస్తే వాతావరణం చల్లగా ఉంటది, గాలి ఉంటది. ఎండ తగ్గినాక వెళ్తే బాగుంటది, చల్లని గాలి పీల్చుకోవచ్చు. అందరు ఆడికిడికి అంటుండ్రండి, నువ్వేమో వాకింగ్ అంటున్నావు, గాలి అంటున్నావు, ఏమంటున్నావు అండి? ఏందండి? చాల్తి